కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? ఉదయాన దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అంత మాత్రమే కాదు, ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతిదినం సాధ్యమైనంత వరకు దేవుని వాక్యాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని దగ్గరగా 18 వరకు ఉన్న వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 18వ వచనాన్ని నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. మన్నించండి. 17వ వచనం. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ జీవంతోనూ కృపతోనూ బలంతోనూ నింపండి. ఈ వాక్కుల చేత మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీ దివ్యమైన కృప మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో మోషే సంఘం అయ్యున్న ఇశ్రాయేలు ప్రజను ఎంతగా ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకునవచ్చు. నిజంగా ఒక దైవజనుడు సంఘాన్ని ఎంత ప్రేమించాలి అనే విషయం ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. ఈ మాటలు మాట్లాడుచున్న నేను ఒక సేవకుడను. విలుచున్న వారు మీరెవరై ఉన్నప్పటికీ ఈ వచనం నా ఆంతర్యాన్ని పరిశోధిస్తూ ఉంది. ప్రియులారా, ఒక దైవజనుడు సంఘం ఎడల ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఈ వచనాలు రానున్న కాలంలో, అనగా సంఖ్యాకాండం ప్రకారంగా తరువాత దినాలలో యేసయ్య సంఘాన్ని ఎంతగా ప్రేమించిపోతున్నాడనే సంగతి ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, విషయం ఏంటి అంటే, మోషేను దేవుడు పిలిచారు. మోషేను దేవుడు పిలిచి అంటున్నారు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చు దేశమును చూడుము,
నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. ఆత్మీయులారా, అంటే అర్థం ఏంటి? తన సోదరుడెవరు? అహరోను. అహరోను చేర్చబడినట్లు అన్నారు. అంటే అహరోను పిస్గా కొండ మీద చనిపోయారు. అలాగే నీవు కూడా నీ స్వజనులలో చేర్చబడదువు అంటున్నారు. అంటే మోషేకు దేవుడిస్తున్నటువంటి సూచన ఏంటి? నీ అన్న ఎలా చనిపోయారో నీవు కూడా చనిపోబోతున్నావు. ఇక చనిపోయే ముందు ఒకసారి ఈ ప్రజలకు నేను ఇస్తానని చెప్పిన వాగ్దాన దేశాన్ని అబారీము పర్వతము ఎక్కి చూడు అంటున్నారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. అబారీము పర్వతం ఎక్కి దేశాన్ని చూడు. ఇంత మంచి దేశాన్ని నేను పితరులకి ఇచ్చుచున్నాను అంటూ ప్రభువారు మాట్లాడారు. ప్రియులారా, అయితే మనకు అర్థమైన మాటే కదా ఇది. స్వజనులలో చేర్చబడదు అన్నాడంటే అర్థం ఏంటి ప్రభు? అంటే అయ్యా, నీ టైం అయిపోయింది, ఇక నువ్వు దుకాణం సర్ది అని అర్థం. అంతే కదా పిల్లరా? ఎందుకు గల కారణం అంటే సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట దేవుణ్ణి తాను పరిశుద్ధపరచక అరణ్యం అందలి కాదేశులో వారు నా మీద తిరగబడ్డారు కదా అని ప్రభు చెప్తున్నారు. అంటే కోపపడినది దాన్ని చూచిన వాళ్ళు వేరు. అయితే ప్రభువారు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, అయ్యా, మెరీబా జలముల యొద్ద నన్ను నా పరిశుద్ధతను మీరు గణపరచలేదు కనుక ఈ యొక్క అబారీము పర్వతం ఎక్కి దేశాన్ని చూడు, మరణిస్తామని చెప్పేశారు. అంటే ఇండైరెక్ట్గానా కాదు, కానీ నువ్వు స్వజనులో చేర్చబడతావు అంటే అర్థం కాని వ్యక్తి ఏం కాదు మోషే. స్వజనులో చేర్చబడుతున్నావు. అయితే ఒక్క మాట చెప్పాడు, మోషే చనిపోబోతున్నాడని ప్రభు చెప్పారు. ఇప్పుడు యెషయి ప్రవక్త వచ్చి హిజ్కియాతో, అయ్యా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పగానే అతడు ఏం చేశారు? గోడ తట్టు తన తలను తిప్పుకొని కన్నీరు కార్చి విజ్ఞాపన చేసుకున్నాడు. బాగు చేయబడ్డాడు. ప్రియులారా, అయితే ఎక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు చేర్చబడిపోతావు అంటున్నారు. నువ్వు చనిపోతావు అని చెప్పారు. చనిపోతానని చెప్పినప్పుడు అప్పటికి మోషేకు పెళ్ళయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అరణ్యంలోనికి వారిని కలుసుకోవడం జరిగింది. ఇద్దరు తీసుకొచ్చారు వారిని. అయితే పిల్లరా, ఇప్పుడు మోషే చనిపోయే ముందు ఎవరి గురించి ఆలోచించాలి? సో తను నమ్ముకున్నటువంటి భార్య సిప్పోరమ్మ వస్తే తర్వాత కుషు దేశం వివాహం చేసుకున్నారు. ఇక ఎవరిని గుర్తు చేసుకోవడం? తన గర్భాన పుట్టిన పిల్లలు. పిల్లరా, అటు భార్యని కానీ ఇటు పిల్లలను కానీ ఎవరిని గురించి ఆయన రికమెండేషన్ చేయట్లేదు. నువ్వు చనిపోబోతున్నావు మోషే అంటే, అయ్యా ఇంకా నాకు పలానా వారు ఉండిపోయారయ్యా అని ధనవంతులాగా చెప్పట్లేదు. ప్రియులారా, తన చావు అన్న సంగతి తెలిసి కూడా తన చావును గురించి ఆలోచించకుండా దేవుడు తనకు అప్పగించిన సంఘాన్ని గురించి ఆలోచించారు. అంటే ఎంత ప్రేమ చూడండి పిల్లరా. ఇద్దరు కొడుకులు, భార్య, మంచి మామగారు. పిల్లరా, వీటన్నిటిలో దేని గురించి ఆయన అడగట్లేదు, కానీ దేని గురించి మాట్లాడుతున్నారు? అయ్యా, మరి నీవు నాకు అప్పగించిన ఈ సంఘంలో ఇంతమంది పిల్లలు, ఆత్మీయ బిడ్డలు, మీరు వెళ్ళిపోతున్నారు ఆరోహణుడై. వీరందరినీ నేను కాపాడుతూ వచ్చాను ఇప్పటి వరకు. నాలో ఉన్న చిన్న పొరపాటు నాకు వారికి దూరంగా చేస్తుంది.
కనుక నా విషయంలో ఏదైనా సహాయం చేయండి అని మోషే ప్రభుని అడగాలి. కానీ మోషే అడగలేదు పిల్లరా. ఏమడుగుతున్నాడంటే, అయ్యా ఈ ప్రజలు కాపరి లేని వారిగా తిరుగుతారయ్యా, కాపరి లేని వారిగా తిరుగుతే అది దేవునికి ఇష్టం కాదు. ప్రియులారా, దేవుని ఆత్మీయులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మరణం అనేది మన ఎదుటికి వస్తుందంటే శతవిధాలుగా దాన్ని ఆపి ప్రయత్నం చేస్తుంటాం. అయితే కొన్ని పర్యాయాలు దేవుని సంకల్పం అనేది మనం ఎరుగకయ్యే మనకు బోధపడుతూ ఉంటుంది. ఆత్మీయులారా, అయ్యా ఆ మంచి నాయకుని ఏర్పరచు, అతడు యెహోవా సమాజము కాపరులని గొర్రెల వలె వండుకున్నట్లుగా ఈ సమాజం మీద ఒకరిని నియమించు అంటూ భక్తులు మాట్లాడతారు. మన విశ్వాస జీవితంలో ఇక్కడ మోషేని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రియులారా, తన జీవితాన తన భార్య బిడ్డల కంటే సంఘానికి మొదటి ప్రాధాన్యత. మన ఆత్మీయ జీవితంలో అలాగే ఉండాలి, మన విశ్వాస జీవితంలో అలాగే ఉండాలి. ఎప్పుడైతే ప్రభు కొరకు ఒక్కడుగు మనం ముందుకేస్తామో ప్రభు మరింత కృపనిచ్చి నడిపిస్తారు. కనుక దేవుని పిల్లలుగా మనం ఆయన శరీరమై ఉన్న సంఘమును అమితముగా ప్రేమించాలి, అమితమైన కృపను కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. దీవించండి, ఆదరించి బలపరచండి. దైవ కుమారుని ప్రసన్నత ప్రభావం అందరికీ దయచేయండి. దినచర్యలో తోడై ఉండమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.